ఎందుకని తర్వాత అంత పెద్ద హిట్ సినిమా తీసి ఆ బ్యానర్లో మళ్ళీ సినిమా ఎందుకు చేయలేదు మీరు? చెయ్యకూడదని ఏం లేదండి. ఆయనకి ఇమ్మీడియట్గా కోడి రామకృష్ణ బుక్ చేసుకున్నాడు ఆయన. చేసి చేశాడు. అది ఆయనకి పరోక్షంగా కూడా హెల్ప్ చేశానండి గోపాల్ రెడ్డికి, ఆ బ్యానర్కి. మాది హిట్ అయ్యింది. తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ రామారావు గారి దగ్గర ఉన్నాను అప్పుడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫాదరు ట్రెజరర్గా ఉండేవారు అక్కడ తెలుగుదేశంలో. సో నేను ఆయనతో పాటు పొద్దున్నే వెళ్తే కూర్చున్నప్పుడు, రామారావు గారి దగ్గర కూర్చున్నప్పుడు, రామారావు గారి దగ్గర ఆయన సెక్రటరీ వచ్చి, సార్ గోపాల్ రెడ్డి అంట చెన్నై నుంచి ఫోన్ చేశారు, బాలయ్య డేట్స్ కోసం అడిగారు అని అంటే, నంబర్ అడిగారా, నంబర్ ఏంటి అని అడిగారు. ఆయన రాసుకోలే, తత్తిర్లు పడ్డాడు. సారీ సార్ రాసుకో, అదేంటని తిట్టాడు పాపం. రాసుకోకపోతే ఏంటి, ప్రొడ్యూసర్ నంబర్ ఇచ్చినప్పుడు మీరు అడగాలి కదా, నంబర్ ఏంటని అడగాలి కదా. డామ్ రూమ్ తిట్టినంటే నేను పక్కనే ఉన్నాను, నేను ఆయన మామయ్యనే పిలుస్తాను అనమాట, రామారావు గారు. మామయ్య మీరేమనుకోకపోతే నాకు నంబర్ తెలుసు, నా ప్రొడ్యూసరే ఆయన అంటే, బాబు తెలుసండి, ఆ నంబర్ తీసుకుని ఇమీడియట్గా ఫోన్ చేయండి అని చెప్పారు. ఇమీడియట్గా ఫోన్ చేయించారు. రామారావు గారే మాట్లాడారనమాట. ఏంటి అని అంటే, సార్ నేను గోపాల్ రెడ్డిని, ఇట్లా పిక్చరు మా బాబు కూడా చెప్పాడు, తప్పకుండా అంటే సబ్జెక్ట్ నచ్చిందంటే బాలయ్య చేస్తారని చెప్పేసి, మంగమ్మ గారి శబ్దం అనుకుంటుంది, మంగమ్మ గారి మనవడు మనవాస్తున్నాయి, అదే అది కరెక్ట్. ఆ పిక్చరుకి పునాది నేనే ఇస్తుందనమాట. అక్కడ హైదరాబాద్లో చేశాను అది. సో లక్కీగా గోపాల్ రెడ్డికి అది కుదిరింది. అది చాలా పెద్ద హిట్ అవటంతో ఆ కాంబినేషన్ ఒకటి వాళ్ళకి బాగా, ఇక అదే కంటిన్యూ అవుతూ వెళ్ళిపోయారు అనమాట.